నమస్తే, మే ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. మేము మొదటి నుంచే చెప్తూనే ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పర్యటనలు చేస్తూ, దావోస్ పర్యటన అంటూ, అమెరికా పర్యటన అంటూ, కొరియా పర్యటన అంటూ రకరకాల పర్యటనలు చేసి మేము లక్షల కోట్లు పెట్టుబడి పట్టుకొచ్చాం. అసలు స్వర్గధామం చేస్తాం మొత్తం తెలంగాణను. అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఏం డెవలప్ చేశారు, వాళ్ళని మించి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి అన్ని కట్టుకథలని మేము చెప్పాం. గతంలో అమెరికాకు వచ్చినప్పుడు ఫస్ట్ తొలి పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా కలిసి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి స్వచ్ఛ బయో అనేటువంటి కంపెనీ మన హైదరాబాద్ లోపల దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. ఆ పక్కన ఆ కోటేసుకుని ఎవరైతే వచ్చి నిలబడ్డాడో ఇన్వెస్టర్ అని చెప్పేటోడు మా దగ్గర బంధువు, ఆయనే 1000 కోట్లు కాదు కదా 10 కోట్లు కూడా ఇన్వెస్ట్ చేయలేడు. అవన్నీ చూసి నవ్వాలేడు. వాళ్ళకి అప్పుడు ఆ రోజే స్పందించినాం. స్వచ్ఛ బయో అనేది ఒక బోగస్ సంస్థ. ఇవన్నీ కూడా ఆర్భాటం. ఇగో మేము కూడా అమెరికా పోయినాం, మేము కూడా కేటీఆర్ గారు లాగా, కేసీఆర్ గారి ప్రభుత్వం లాగా మేము లక్షల కోట్లు 1000 కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చిన చెప్పడం కోసం చేసినట్టు పెద్ద ఆర్భాటం. ఆ రోజే వాస్తవాలు చెప్పడం జరిగింది. ఇవాళ అంతా బోగస్ అని ఇవాళ అర్థమైంది. ఆ తర్వాత ఏం చేశారు, దావోస్ పర్యటనకి వెళ్ళారు. దావోస్ పర్యటనకి వెళ్ళిపోయి ఫస్ట్ అంటే 2023 డిసెంబర్లో వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత 24వ సంవత్సరంలో వెళ్ళారు. మళ్ళీ మొన్న 25వ సంవత్సరం కూడా వెళ్ళారు. 2 సార్లు వెళ్ళారు దావోస్ పర్యటనకు. మొదటిసారి అయితే 1,70,000 కోట్లు వచ్చినాయన్నారు. మొన్న అయితే 2-3 లక్షల కోట్లు మేము పెట్టుబడులు పట్టుకొచ్చాం. ఇంకా హైదరాబాద్ లో ఉద్యోగాలు, కంపెనీలు అని మొత్తం పేపర్ యాడ్లు ఇచ్చి, ఇక వాళ్ళ ఆస్థాన టీవీ ఉంది కదా, ఆ టీవీ పేరు చెప్పడం ఎందుకంటే దాంట్లో అయితే ఇక పెద్ద ఎత్తున అసలు మొత్తం హైదరాబాద్ మొత్తం రూపురేఖలే మారిపోతున్నాయి. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళే అభివృద్ధి చేశారు, మేము చేసినామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ మొత్తం డొల్లా అని అర్థమైపోయింది. మేము మొదటి నుంచి చెప్తున్నట్టు వాదనకు ఇలా చేకూరింది. చూడండి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో శ్రీధర్ బాబు గారు దావోస్ పర్యటన అనంతరం మేము 1,70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం మొదటి పర్యటనలో. తర్వాత ఇంకా 2-3 లక్షల కోట్లు అన్నది అది ఇక్కడ ఈ వీడియోలో కవర్ కాలేదు. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అని చెప్పినటువంటి ఉదంతాన్ని చూసాం. ఆ తర్వాత ఇవాళ అసెంబ్లీలో వాస్తవం ఒప్పుకున్నారు. అదంతా తూచ్ పత్రిక లేదో టీవీలో లేదో వచ్చింది, పత్రిక లేదో రాసుకునే వాటికి మేము జవాబుదారీ అవుతాం. అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఏం రాలేదు, అంతా ఉత్తదే అని అదే శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఈ రోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి. ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని పోయే కార్యాచరణ తీసుకోండి. కిందటి దావోస్ పర్యటన కంటే ఈసారి 4 రెట్లు ఎక్కువగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకుంటాం. ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు. విజయం ఏ రోజైతే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామో ఆ విజయానికి దోహదపడే ఈ మొదటి అడుగులు మీకు చెప్తా ఉన్నాం. చూసారా, కాంగ్రెస్ వాళ్ళు బయట ఎట్లా మాట్లాడతారు, అసెంబ్లీలో ఎందుకంటే నిజాలు చెప్పాలి. అసెంబ్లీలో అబద్దాలు ఆడితే కుదరదు, ఎందుకంటే ఆన్ రికార్డు ఉంటాయి కాబట్టి. అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి అలా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలన, అంత బోగస్ పరిపాలన, మొత్తం సర్వనాశనం చేసారు. తెలంగాణ ఆగమైంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కురువృద్ధులు, జీవన్ రెడ్డి లాంటోళ్ళు, అదేవిధంగా చిన్నారెడ్డి లాంటోళ్ళు, వాళ్ళంతా కూడా ఏంది దిక్కుమాలిన ప్రభుత్వం, ఏంది ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలు మేము ఉండాలని చెప్పి ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నట్టు భయం. అంటే అసలు కాంగ్రెస్ లో బయటపడుతున్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి విశేష అనుభవం, వాళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి అంటే అధికారం ఉన్న పార్టీలో ఉండాలి కదా, వాళ్ళది కదా పార్టీ, అందులోకెళ్ళి బయటకు వస్తున్నారంటే పార్టీలో ఎంత సర్వనాశనం అయిపోయింది, ప్రభుత్వం ఎంత ఘోరంగా నడుస్తా ఉంది, తెలంగాణ ఎంత ఆగం చేసి రేపు ప్రజలకు ముఖం చూపించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఇవాళ ఈ ఉత్పన్నమైంది. ప్రజలారా గమనించండి, ఇప్పటికైనా రియలైజ్ కానీ మాలాంటి వాళ్ళం జాగృతం చేస్తూనే ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, అమెరికా పర్యటన, దావోస్ పర్యటన అంతా బోగస్. వీళ్ళని మొహాలు చూసి ఒక్కడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఎవడైనా ఇన్వెస్ట్ చేయడానికి వస్తాడా? ఎందుకంటే ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఇదంతా 30% కమిషన్ సర్కార్ నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ లోపల నీకేదన్నా $100 బిల్లు కావాలంటే ₹30 ఇస్తేనే ₹70 ఇస్తున్నారు. అంటే ₹30 కమిషన్ తీసుకొని 30% సర్కార్ నడుస్తా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రభుత్వం పైసలు, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బడిబొబ్బడిగా దోపిడీ చేసి ఆ డబ్బునంతా కూడా ఢిల్లీకి పంపిస్తేనే పదవులు కాపాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం నిలబడ్డది అంటేనే ప్రతి నెల పైకం కట్టాలి ఢిల్లీకి, కాంగ్రెస్ పార్టీ కట్టాలి. లేదంటే ముఖ్యమంత్రి ఉండడు, మంత్రులు ఉండరు, మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ డబ్బు సంపాదన బట్టి ఎవరికి వాడు దోపిడీ చేసుకుంటారు. మంత్రులు అయితే ఒకరి మాట ఒకరిన పరిస్థితి లేదు. విచ్చల విడితనం ఏర్పడిపోయింది. ఇలా చండాలమైన ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని చూడలేదు. 2.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పులు. ఒక్కటి చూపించాలా, ఈ ప్రాజెక్ట్ కట్టినాం బై,
గిది చేసినాం బై, గీ బిల్డింగ్ కట్టినాం, గీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినాం, అంటే 6 గ్యారంటీలకు త్రిలోకాలు, 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు. ఇన్ని ఎగ్గొట్టి కూడా 3.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. వీళ్లకు కేసీఆర్ గవర్నమెంట్ కు అసలు పోలిక ఉందని నక్కకు నాగలోకి అనుకున్న తేడా. అప్పుడు ఏంది ఆ 9 ఏళ్ళు ఎటువంటి పరిపాలన? ఎక్కడ చూసినా ప్రతి నెల సంక్షేమ పథకాలు అందడం కానీ, సాగునీరు ప్రాజెక్టులు ఉరకలేసినాయి, ప్రతి ఎకరాకు నీరు వచ్చింది, తాగునీరు వచ్చింది. ఇంతుంది వీళ్ళు ఏదో చేస్తామని బోగస్ మాటలు నమ్మేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిజాన్ని ఒప్పుకుంది. ఇంకోటి ఉద్యోగ కల్పనలు, ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవాళ వాస్తవం చెప్పాలంటే అసెంబ్లీ ఒప్పుకున్నది వాళ్ళ అక్షరాలు ఇచ్చింది ఓన్లీ 16,000 ఉద్యోగాలు 2 ఏళ్లలో. ఇది అంటే మొత్తం 2 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, 16,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నింపినటువంటి వాటిని నియామక పత్రాలు ఇచ్చి మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. అంతా అబద్ధమే, నోరు తెరిస్తే అబద్ధమే కాంగ్రెస్ వాళ్ళది. ఇంకా నమ్మొద్దు ప్రజలారా, వీళ్ళను కర్రుగాల్చి వాత పెట్టాలి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బొంద పెడితేనే అసలు మన భారతదేశ చిత్రపటం మీద కాంగ్రెస్ పార్టీ ఉండదు. దాన్ని మొత్తం పారదోలితేనే దేశం ఇంకా ఉన్నత స్థితికి పోతుంది. లేదంటే ఈ దశాబ్దాల కాలం నుంచి పరిపాలించి దేశాన్ని సర్వనాశనం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు నాశనం చేశారు. ఇప్పుడు తెలంగాణ అధికారికి వచ్చి తెలంగాణ పూర్తిగా నాశనం చేశారు. 9 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా పురోగమిస్తే తెలంగాణ ఇవాళ మొత్తం అప్పుల పాలై ఇలా కుదేలైనటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ కుదేలైంది, మొత్తం వ్యవసాయ రంగం దెబ్బతిన్నది, విద్యార్థుల జీవితాలు ఆగమైపోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్ రావట్లేవు, ఒక్కరికా ఇద్దరికి అందరికి కష్టాలు ఇవాళ. ఇది పరిస్థితి. ప్రజలారా, దీన్ని మీరు మనసులో పెట్టుకుని రానున్న రోజుల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ.